విధానాన్ని ఎన్నికల హామీని రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి సిపిఎస్ అంతం ఎస్టీయూ పంతం సిపిఎస్ అంతం ఎస్టీయూ పంతం ఎస్టీయూ పంతం సిపిఎస్ అంతం ఎస్టీయూ పంతం సిపిఎస్ అంతం మడమదిప్పని మహావీరుడా సిపిఎస్ అంతం చేయాలి మడమదిప్పని మహావీరుడా సిపిఎస్ అంతం చేయాలి మడమదిప్పని మహావీరుడా సిపిఎస్ అంతం చేయాలి అంతం ఎస్టీయూ పంతం సిపిఎస్ అంతం ఎస్టీయూ పంతం. కామ్రేడ్స్, ఈరోజు ఈ కరోనా కష్టకాలంలో కూడా ఇంతమంది ఇక్కడికి విచ్చేసినందుకు ఎస్టీయూ రాష్ట్ర శాఖ పక్షాన అందరికి అభినందన తెలియజేస్తున్నాం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అందులో భాగంగా మహమ్మారి కరోనాకి భయపడుతున్నాం. ఈ సందర్భంలో కూడా క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఎస్టీయూ నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై ఈ సిపిఎస్ ఉద్యమానికి మద్దతు తెలియజేసిన దానికి ఎస్టీయూ కార్యకర్తలకి, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి, అట్లాగే సిపిఐ పార్టీ వాళ్ళకి, కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాలకి అందరికి కూడా నేను పేరు పేరున సంఘపక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ పరిస్థితి రావడానికి ప్రధానంగా ప్రజలందరూ గమనించాల్సింది, ఉద్యోగులు ఉపాధ్యాయులు గమనించాలి ఏంటంటే యూపీఏ ప్రభుత్వంలో దాదాపు 62 మంది వామపక్ష భావజాలం కలిగినటువంటి ఎంపీలు లోక్సభలో రాజ్యసభలో ఉన్నంత కాలం ఈ సిపిఎస్ ని అమలు చేయడానికి ఆ ప్రభుత్వాలకి ధైర్యం చాలలేదు. ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు అడ్డుపడుతున్నందువల్ల ప్రైవేట్ సెక్టార్ సంబంధించిన బిల్లులన్నీ కూడా అట్లా మరుగున పడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రజలు ఈ తాత్కాలికమైనటువంటి తాయిలాలకి సంక్షేమ పథకాలకి ఆశపడి ఈ బూర్జువా పెట్టుబడిదారీ పార్టీల వైపు వెళ్తూ ఉన్నారో, కమ్యూనిస్టు జెండాన్ని వదిలిపెట్టారో, అప్పుడే ఈ యొక్క దరిద్రపు ఆలోచన విధానం ప్రభుత్వాలకు కలిగింది. ఆ విధంగా ఈ సిపిఎస్ లాంటి పనికిమాలినటువంటి విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చూస్తూ ఉన్నాం, 10 లక్షల మంది ఉద్యోగాలు ఉన్నటువంటి రైల్వే శాఖను కూడా ప్రైవేటు పరం చేసి ఆ ప్రైవేటు వ్యక్తులు ఎక్కడ పడితే అక్కడ హాల్టులు స్టేషన్ వాళ్లే ఇచ్చుకోవచ్చంట, టిక్కెట్ల రేట్లు వాళ్లే పెంచుకోవచ్చంట, ట్రైన్స్ కూడా ఎక్కడ ఆపాలా ఎక్కడ ఆపకూడదు అనేది వాళ్ళే నిర్ణయించుకోవచ్చు. అంటే ఈ పోకడలు ఎక్కడికి పోతున్నాయి? ప్రైవేటు పెట్టుబడిదారుల్ని వాళ్ళు పెంచి పోషిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే భారతదేశంలో వామపక్షాల యొక్క పార్టీల యొక్క సంఖ్యాబలం రాజ్యసభలో లోక్సభలో తగ్గటమే. అయితే పార్టీలు ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క విధి విధానాలు మర్చిపోకుండా మాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు, ప్రజా సమస్యలే ముఖ్యమనే ఉద్దేశంతో ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ కూడా సుమోటోగా ఎక్కడ పేదల కష్టాలుంటే అక్కడికి వెళ్ళి కోర్టులు కానీ సుమోటోగా స్వీకరించి ఏ విధంగా అయితే కోర్టులో తీర్పులు ఇస్తున్నాయో, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కష్టం అనేది ఎక్కడ ఉంటే అక్కడికి పోయి సుమోటోగా ఆ అంశాన్ని సేకరించి వాళ్ళు ఎర్రజెండా పెట్టుకొని ఇద్దరున్నావా ముగ్గురున్నావా అని చెప్పి సంఖ్యాబలానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ సమస్యని ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ఆ సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఒక లెక్కలేనితనం, గతంలో అహంకారం ఉండే చంద్రబాబు గారికి ఇంకో రకమైనది లెక్కలేనితనం అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి. అది నిర్లక్ష్యం. అంటే 151 సీట్లు నాకు ఇచ్చారు కాబట్టి నేను ఎవరిని లెక్క చేసే పని లేదు, వీళ్ళు ఏం చెప్పినా కూడా నాకు అసలు డోంట్ కేర్ అనే పరిస్థితిలో ఉన్నాడు. ఈ లెక్కలేనితనం అనేది కనీసం ఇంకొక 4 సంవత్సరాలు ప్రదర్శించగలరు. ఆ తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక వర్గాల్లో మార్పును ఆశించి గతంలో ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తండ్రి ఏదో కొన్ని కార్యక్రమాలు చేశాడనే ఉద్దేశంతో ఈయన ఇంకా ఎరగదీస్తాడని చెప్పని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో 98% మంది ఓట్లేసి గెలిపించి ప్రభుత్వానికి పట్టం కడితే ఈరోజు కనీసం ప్రభుత్వ ధనాన్ని లంచాల రూపంలో సంక్షేమ పథకాల రూపంలో కనిపించిన వాళ్ళందరికీ ఇస్తూ వాళ్ళకి 10,000 వీళ్ళకి 10,000 అని
రావాల్సినటువంటి శ్రమ చేసిన దానికి రావాల్సిన డిఏలు కానీ జీతాలు కానీ ఇవ్వకుండా ఉపాధ్యాయుల ఉద్యోగాల్ని ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీనికి చెప్పేది ఏంటంటే కారణం కొంతమంది పెద్దలు చివరిలో తాయిలలాగా మనకు పిఆర్సీనో లేకపోతే ఏదో ఒకటి ఇస్తే మరలా వాళ్ళే బానిసల్లాగా మనకి పనిచేస్తారు, మనకు ఓట్లు వేస్తారు, ఉద్యోగులు ఆడకపోతారు, వాళ్ళ ఓట్ బ్యాంక్ మనకు పర్మనెంట్ అని చెప్పని వాళ్ళు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. మిత్రులారా, కామ్రేడ్స్, ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే పోరాటం చేయకుండా ఏది రాబోయే కాలంలో కూడా ఈ ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయి. ఇదే విధంగా వామపక్ష పార్టీల సహకారంతో, మిత్రులందరి సహకారంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని సిపిఎస్ అంతమయ్యే వరకు ఎస్టీయు తన పంతాన్ని విడిచిపెట్టదని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తారు. ఈరోజు మన రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సిపిఎస్ అంతం కొరకు నిరసన దీక్షలకి అధ్యక్షత వహిస్తున్న మన అశోక్ బాబు గారికి, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్రీనివాసులు గారికి, అలానే వివిధ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ఇతర కార్యకర్తలు, అలానే ఆనంద్ గారికి, అలానే కందుకూరు యువజన సంఘం నాయకులు చంద్రమోహన్ గారికి ముందుగా నా నమస్కారాలు. మిత్రులారా, ఏరు దాటిన దాకా ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే సామెతగా అసలు మనము అనేక మంది రకాల ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులతో పాటుగా ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేస్తాడు, జగన్ రానందు వల్లనే మనకి ఈ విధంగా సిపిఎస్ రద్దు కాలేదు, జగన్ వస్తాడు, మాట తిప్పడు మడమ తిప్పని వీరుడు, వచ్చిన వారం రోజుల్లోనే ఇతను రద్దు చేస్తాడని ఎన్నో ఆశలతోటి ఒక్కొక్కరు ఎంప్లాయీ కూడా అత్యంత ఉత్సాహంగా చేసి వైసీపీ గెలుపుకు కూడా కారణమయ్యారు. గెలిచిన తర్వాత బోడిమల్లి అన్న సామెతగా మన జగనన్న చేస్తున్నాడు, అనేక మంది ఉద్యోగస్తుల కుటుంబాలను అల్లాడిస్తున్నాడు. ఈ విధానం మాత్రం మంచిది కాదు. ప్రతి ఒక్క ఉద్యోగస్తులు రగిలిపోతున్నారు. ఏ విధంగా కూడా ఉద్యోగస్తులకి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. డిఏలు కానీ పిఆర్సీలు కానీ రకరకాల సమస్యల మీద ఈ ఉద్యోగులకి వ్యతిరేకమైన పార్టీగా ఈరోజు వైసీపీ అంతరించింది. ఉద్యోగస్తులంటే ఒక శత్రువులాగా చూస్తుంది. ఉద్యోగస్తులు ప్రజల్లో భాగస్వామ్యంగా అతను చూడటం లేదు. గతంలో చేసిన చంద్రన్న ఎన్టీఆర్ రామారావు ఈ ఉద్యోగస్తుల ఆగ్రహానికి గురై పతనమైన పరిస్థితి ఉంది. ఇతనికి కూడా ఆ దశ తప్పదని నేను హెచ్చరిస్తున్నాను. ఉద్యోగస్తులతో పెట్టుకుంటే ఎవరైనా పతనం అవ్వాల్సిందే. అందుకని ఉద్యోగస్తుల్ని కడుపు మంట చల్లార్చకపోతే ఈ ప్రభుత్వం మనుగడకే ప్రమాదం అని నేను ఈ వేదిక నుండి హెచ్చరిస్తున్నాను. ఈ సిపిఎస్ త్వరగా అంతం చేయాలని, ఉద్యోగస్తులకి అనుకూలమైంది, సిపిఎస్ ఎంప్లాయీస్కి అనుకూలమైన విధానం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే ఇంకా ఈ ఉద్యమం ఉధృతం చేస్తామని ఇక్కడ నుండి హెచ్చరిస్తున్నాము. నాకు ఇచ్చిన అవకాశాన్ని అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చెప్పిన దాంట్లో 100% ఏకీభవిస్తున్నాం. చాలామంది మరి సిపిఎస్ ఉద్యోగులు అధికారంలో రాగానే వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామిచ్చినటువంటి హామీని ఒక కమిటీని వేసి కాలయాపన జరిగి దాదాపు 1.5 years పూర్తయ్యి మరి ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన అనేది లేదు. దాదాపు 5వ డిఏ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఆగుపడతా ఉంది. ఉద్యోగస్తులంటే అతనికి ఒక మరి చంద్రబాబు నాయుడు ఏదైతే వైఖరిని అవలంబించాడో అదే వైఖరిని మరి ఇతను కూడా అవలంబిస్తూ ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే ఉద్యోగస్తుల్లో ఈ ప్రభుత్వం మీద దాదాపు ఒక వ్యతిరేకమైనటువంటి భావన వచ్చినటువంటి సంఘటన అందరికీ మరి కనబడతా ఉంది. మరి ఈ కరోనా గుండా ఉద్యోగస్తులు తమ యొక్క నిరసనని తెలియజేస్తున్నారు. కానీ బజార్లోకి వచ్చేటువంటి సంఘటన ఈ కరోనా కానీ లేకపోతే ఈ పార్టీకి దాదాపు 1000 మంది మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టేవారు.
మరి కరోనా గుండా మనం ఈ విధంగా నిర్వహించడం అనేది ఒక బాధాకరం. రాబోయే రోజుల్లో మనందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాయకులందరికీ ఏఐఎఫ్ తరఫున విప్లవాలు చేస్తున్నాను. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి తను గెలిచిన తర్వాత వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి 1.5 సంవత్సరమైనా కానీ సిపిఎస్ రద్దుని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఈ సిపిఎస్ రద్దు విషయంలో ఉద్యోగ సంఘానికి యువజన సంఘం తరఫున మేము పూర్తి మద్దతు ఇస్తాం. ప్రభుత్వం మెడలు వంచైనా సరే సిపిఎస్ రద్దుకి పోరాటానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరోనా కాలంలో కూడా వారి శాఖల పరంగా వాళ్ళ ఉద్యోగరీత్యా ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరు వారికి మద్దతు పలకాల్సిన పోయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా సిపిఎస్ రద్దుని చేయకపోతే ఈ కరోనాలో సమయమైనా సరే రోడ్డు మీదకి ఎక్కి వారి యొక్క పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని చేయాలని ఉద్దేశంగా కోరుతున్నాము. జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కందుకూరు ప్రాంతీయ కార్యాలయం ఎస్టీఏపీ తరఫున ఇక్కడ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన రాష్ట్ర కార్యదర్శి దాస శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ జిల్లా గౌరవాధ్యక్షులు, అదేవిధంగా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి చిరుమావిళ్ళ ఆదినారాయణ గారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరి ఈ సిపిఎస్ రద్దు పైన తన యొక్క ఎన్నికల వాగ్దానంలో నేను వచ్చినటువంటి వారం రోజుల్లో మరి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని మరి అదే అంటే పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతామని మాట ఇచ్చారు. దాదాపుగా ఈనాటికి 15 ఏళ్ల కాలం పూర్తయింది. మరి అన్ని హామీలు మరి ఈరోజు నెరవేరుస్తూ పోతున్నారు. మరి ఉద్యోగులు ఇచ్చినటువంటి ఈరోజు ఉద్యోగులకు ఒక పెనుభూతంగా ఉన్నటువంటి మరి సిపిఎస్ రద్దును మరి ఎందుకు మర్చారో ఒకసారి మరి గుర్తించుకోవాలని, గుర్తుకు తెచ్చుకొని మరి ఆ రద్దు వైపుగా సిపిఎస్ రద్దు వైపుగా అడుగులు వేయాలని మరి ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాం.